కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట డిగ్రీ కాలేజ్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. కాలేజ్ 2వ అంతస్తు భవనంపై నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డిగ్రీ కళాశాలలో రికార్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న షేక్ హైమద్ దూకడంతో తీవ్ర గాయాల పాలై తలకు తీవ్ర గాయాల పాలై రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందినట్టు కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు. మృతుడి పేరు షేక్ హైమద్గా గుర్తించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో డిగ్రీ కళాశాలలో విషాద వాతావరణం నెలకొంది. ఈరోజు పొద్దున పోలీస్ స్టేషన్కి కూడా పోయిండు అని చెప్పేసి మా సూపరింటెండెంట్ గారికి మిగతా మా స్టాఫ్ వాళ్ళకి కూడా ఆయన ఇంటిమేషన్ చేయడం జరిగింది. పొద్దున్నే ఆయన 10 గంటలకి కళాశాలకి వచ్చేసి ఈరోజు విధులు నిర్వహిస్తున్నట్టుగా వచ్చి ఉన్నాడు. మా కళాశాల సూపరింటెండెంట్ మిగతా స్టాఫ్ అందరు వచ్చిన తర్వాత తనకి ఏమైంది అని అడగగానే కొంచెం నాకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది సార్, ఇట్లా ఫ్యామిలీలో కొంచెం ఇష్యూ అవుతుంది, నాకు మా భార్య కొడుకు కొంచెం నన్ను అది చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగిందట. దానికి మన స్టాఫ్ కూడా తనకి కౌన్సిలింగ్ చేసి నువ్వు అట్లా భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు మంచి పని చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే టైంలో వాళ్ళ కొడుకు మరియు వాళ్ళ అల్లుడు కళాశాలకు రావడం జరిగింది. వాళ్ళని చూసి తను భయపడి మళ్ళీ మా స్టాఫ్కి చెప్తే స్టాఫ్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి ఆ పిల్లల్ని కొడుకుని అల్లుని తన డ్యూటీకి వచ్చాడు కాబట్టి చేసుకుంటా అంటున్నాడు, మీరు వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ 11:30, 12, 2 గంటల ఆ ప్రాంతంలో లంచ్ కూడా చేసి ఉన్నాడు. లంచ్ చేసి టైంలో తనకేదో ఫోన్ వచ్చిందని పైకి ఎక్కాడు. పిల్లలు కూడా చూస్తున్నారు తను పైకి వెళ్ళినప్పుడు. ఎందుకు వెళ్తున్నావు అంటే ఇంకా ఫోన్ మాట్లాడుకుంటున్నాడు కాబట్టి పిల్లలు క్లాసులకి వెళ్ళి బయటకు దిగుతున్నారు, తిను పైకి వెళ్ళినాడు. మన కాలేజే కాబట్టి వాళ్ళు కూడా పిల్లలు అడిగినప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు కదా అని ఏం డిస్టర్బ్ కాకుండా మాట్లాడతారు కదా అనే ఇంటెన్షన్తో పిల్లలు కూడా ఆయన్ని చూసి కిందికి రావడం జరిగింది. ఆ పిల్లల మధ్యలో నుంచే ఆయన అటు పోయి ముందుకు కళాశాల 2nd ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్లో